ఓం శ్రీ గణేశాయ నమః. ఈ వీడియోలో పంచక కాలము లేదా పంచక యోగము అంటే ఏంటో తెలుసుకోండి. పంచక కాలం అంటే చంద్రుడు కుంభ మరియు మీన రాశిలో సంచరించే ఆ 5 రోజుల కాలాన్ని పంచక కాలము అంటారు. ఈ పంచక కాలంలో చంద్రుడు ధనిష్ట, పూర్వభద్ర, శతభిష, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించు సమయాన్ని పంచక నక్షత్ర దోష కాలము అంటారు. ఈ సమయము అశుభకాలము, దోషపూరితము. ఈ కాలము దూర ప్రయాణాలు, గృహ ప్రవేశాలు, గృహారంభాలు, వ్యాపార సంబంధిత ప్రయత్నాలు, ఉపనయనము, వివాహాది శుభకార్యాలు చేయకూడదు. పంచక కాలము ఆదివారంతో మొదలైన అనారోగ్యము, ఆయుపీడ. పంచక కాలము మంగళవారంతో మొదలైన శత్రుపీడ, రుణపీడ, అగ్నివాహన ప్రమాదాలు జరుగుతాయి. శుక్రవారంతో మొదలైతే ధనహాని, చోరపీడ. శనివారం అయినట్లయితే మృత్యువు వంటి సమస్యలు వస్తాయి. ఈ పంచక కాలాన్ని ధనిష్ట పంచక కాలముగా పరిగణించవచ్చును. ధనిష్ట పంచకంలో జన్మించిన అంగవైకల్యము, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన కుటుంబ సభ్యులతో వివాదాలు, మనక్లేశము, బంధు విరోధం కలుగుతాయి. శతభిష నక్షత్రంలో జన్మించిన అనారోగ్యము, ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన ధనహాని, రేవతి నక్షత్రంలో జన్మించిన వ్యాపార హాని జరుగుతుంది. పంచక కాలంలో మృత్యువు సంభవించిన కుటుంబంలోని 5 మందికి 24 నెలలలో మృత్యువు సంభవిస్తుంది. దీనిని అరికట్టడానికి పితృతర్పణ పూజ, పితృహోమాలు, రుద్రహోమము, మృత్యుంజయ హోమము, నక్షత్ర జపము, నవగ్రహ హోమాలు చేయించవలెను. ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రంలో మృత్యువు పొందినట్లయితే నువ్వులతో నింపిన ఇత్తడి లేదా బంగారు పాత్ర దానం ఇవ్వడం చేయాలి. పంచక కాలంలో ఆత్మహత్యలు చేసుకొనిన లేదా ప్రమాదం వల్ల చనిపోయిన వారికి నారాయణ బలి వంటి సంస్కారాలు చేయాలి. పంచక కాలంలో మరణించినట్లయితే 6 నెలలు ఆ ఇంటిని మూసివేయాలని గరుడ పురాణం సూచిస్తుంది. పంచక కాలంలో దక్షిణ దిశలో ప్రయాణం హానికరం. మృత్యువు లేదా మృతితుల్యమైన కష్టాలు సంభవిస్తాయి. పంచక కాలంలో కట్టెలు, అగ్నికి సంబంధించిన వస్తువులు, వాహనాలు, పెట్రోలు మరియు పెట్రోల్కి సంబంధించిన వస్తువులు కొనరాదు. వ్యాపార సంబంధమైన వస్తువులు కూడా కొనరాదు. కాబట్టి పంచక కాలాన్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. శుభమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.